హాయ్ అండి, నేనండి మీ సునీతారెడ్డిని. మీకు ఒక విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చిన ఏం లేదు. ఒక కస్టమర్ మాకు కాల్ చేశారు. ఆవిడ పేరు అదంతా ఇప్పుడు చెప్పట్లేదు, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మాకు కాల్ చేసి షీస్ ఫ్రమ్ వైజాగ్ అని చెప్పుకున్నారు. అండ్ ఆమె ఒక అడ్వకేట్ అని చెప్పేసి నాకు టస్సర్ సారీస్ కావాలి అని చెప్పేసి మా స్టాఫ్ తోటి ప్లెయిన్ ఇట్లా నేను వేసుకున్నాను ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ సారీస్ తోటి ఇట్లా టస్సర్ సారీస్ కావాలి, నేను ఎక్కువ అయ్యే వాడతాను అని చెప్పేసి సారీస్ అంతా మా స్టాఫ్ తోటి వీడియో కాల్లో చూపించుకున్నారట. చూపించేసుకొని ఏమీ చెప్పలేదు. మళ్ళీ ఆ రోజుకి టైం అయిపోతుండేది, 7:30, 8 అవుతూ ఉండింది. సో నెక్స్ట్ డే మేము చూపిస్తాం మేడం, ఇంకా ఇప్పుడు షాప్స్ క్లోజ్ చేస్తున్నాము అని చెప్పినారట. సో నెక్స్ట్ డే మార్నింగ్ జనరల్గా నా ఫోన్స్ లిఫ్ట్ చేయటం కానీ 10:30 to 7 దాకా 7:30 దాకా స్టోర్ టైమింగ్స్ దాకా స్టాఫే రిప్లై ఇస్తూ ఉంటారు. దానికంటే ముందు నేను ఫోన్స్ రిసీవ్ చేసుకుంటా. ఆఫ్టర్ 7:30, 8 నేను ఫోన్స్ రిసీవ్ చేస్తాను. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అనుకుంటా 8:30 ఆ టైంలో తను మళ్ళీ కాల్ చేసింది. నేను క్యాజువల్గా ఫోన్ లిఫ్ట్ చేసిన. నేను ఫలానా అని చెప్పగానే, లేదు మేడం నేను నిన్న వీడియో కాల్ చేయించుకొని కొన్ని సారీస్ చూద్దామని చెప్పేసి అనుకున్నా, మీ స్టాఫ్ సరిగ్గా చూపించలేదు నాకు, నేను ఆమె అడ్వకేట్ అనుకుంటూ, మా హస్బెండ్ ఏజ్లో డాక్టర్, ఇట్లా అంతా చెప్పుకుంటూ వచ్చింది. మంచి రెస్పాన్స్ లేదు మీ వాళ్ళ నుంచి, నాకు ఇంకా కొన్ని మంచి చీరలు చూడాలని ఉన్నది, మీ కలెక్షన్ బాగుంటుంది అది ఇది అనుకుంటా చెప్పారు. అవునా, అట్లా చూపించలేదా అని నేను మనసులో అనుకున్నాను. కానీ సరేనండి, ఈరోజు నేను వేరే వాళ్ళని ఎంగేజ్ చేస్తాను, మీకు చూపిస్తాను. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వీడియో కాల్లో చూసుకొని ఒక 4 సారీస్ దాకా సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని నాకు బ్లౌజెస్ ఏ మోడల్లో కుట్టాలని బ్లౌజెస్ డిజైన్ పంపించారు. ఇట్లా ఒక వీక్ లోపల నాకు పంపించాలండి, నాకు అర్జెంట్ ఉంది, నేను ఎక్కువ టస్సర్సే వాడతాను అట్లా అనుకుంటా. ఒక మంచి ఇట్లా పేరు చెప్పుకొని, మా హస్బెండ్ డాక్టరు, నేను ఇట్లా అడ్వకేట్ని అనగా జనరల్గా మనం కూడా అవును కదా అని అనుకుంటాం కదా. కానీ స్క్రీన్ షాట్ పంపించేసరికి ఒక ఫేక్ స్క్రీన్ షాట్, మీకు అది కూడా చూపిస్తాను. ఇదిగోండి పేమెంట్ స్క్రీన్ షాట్ ఎట్లా పంపించారో చూడండి. 32,400కి ఇది పేమెంట్ రాలేదు, ఏం లేదు. సరే మా వాళ్ళు ఫస్ట్ పేమెంట్ వచ్చింది అనుకొని చూసుకొని బ్లౌజెస్ కట్ చేయించారు, అన్నీ చేశారు. ఇంత డిస్కషన్ జరిగింది, ఇంట్లో చీరలు చూపించారు, ఈ స్క్రీన్ షాట్ ఇవి నచ్చినాయి అని ఎన్ని చెప్పుకున్నారు. చూడండి కాల్ లిస్ట్ నుంచి అంతా కూడా మీకు తర్వాత కూడా తన బ్లౌజెస్ మోడల్స్ ఎట్లా కావాలో అని కూడా అన్ని చాట్లో చూపిస్తాను. ఇట్లా మేము జనరల్గా బ్లౌజెస్ కుట్టించుకునే వాళ్ళని ఇట్లా పంపిస్తాం, తనకు కావాల్సిన మోడల్స్ ఇలా కావాలి అనుకుంటే అన్నీ పంపించారు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, నాలాగా చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు, కష్టపడి చేస్తూ ఉంటారు, ఇంతమంది స్టాఫ్ని పెట్టుకొని అదంతా. మనకు వచ్చేది చీర మీద ఇంత అంత, కానీ 34,000 అంటే 4,000 మన ప్రాఫిట్ ఉండొచ్చు, 30,000 అయితే మన పెట్టుబడే కదా. సో అది ఎంత ట్రబుల్ చేస్తుంది, వాళ్ళు పెట్టుబడి అంత కష్టపడి పెట్టుకొని చేసుకునే వాళ్ళు మోసపోతే. కానీ ఇట్లా చేయటం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలుసు. ఆవిడ ఈ రీల్ చూస్తున్నారని నా అన్ని రీల్స్ ఫాలో అవుతారు, నా వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. చిన్నవాళ్ళకి చేస్తే ఇట్లాంటివి తట్టుకోలేరండి. ఇట్లా 2-3 జరిగినాయి. మేము ఫస్ట్లో ఇంకా వదిలేసినాం, సరే చెప్పొచ్చో చెప్పొద్దో ఎందుకోలే అని అనుకున్నాం. బట్ ఇట్లా ఇంత పెద్ద పేరు చెప్పుకొని ఇట్లా మోసం చేయటం మంచిది కాదు అనిపించింది. మా బాబు కూడా మాట్లాడాడు ఆవిడతోటి. ఆవిడ ఏమంటుందంటే, ఫస్ట్ నేను నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేశాను, ఒక 1-2 అవర్స్ ఈవినింగ్ లోపల అవుతుంది, జనరల్గా 1 or 2 అవర్స్లో అయిపోతుంది నెఫ్ట్ ట్రాన్స్ఫర్ చేస్తే. కాదు నేను క్రెడిట్ కార్డ్తో కట్టాను అంటది. మళ్ళీ చాలా సేపు డిస్కషన్ జరిగింది కానీ కరెక్ట్గా కాదు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, సరే మీరు పంపించింది ఎట్లయినా సరే క్లియర్గా నీట్గా మీరు బ్యాంక్ స్టేట్మెంట్తో ఇట్లా మాకు ఎట్లయితే పంపిస్తారో అట్లా పంపించండి అంటే కూడా మమ్మల్ని దబాయిస్తూ ఉండింది. సో ఇట్లా చాలామంది మోసపోతారు, తెలియక మోసపోతారు. అలాగే బిజినెస్ చేసుకునేవాళ్ళు, ఇంత స్టాఫ్ కానీ అకౌంట్స్ చూసేవాళ్ళు కానీ ఉండరు కదా. అందుకోసం అని ఇట్లాంటి జరగకూడదని చెప్పేసి మీకు అందరికీ తెలవాలి, జాగ్రత్త పడండి. నేను నెక్స్ట్ ఒక వీడియోలో నేను వాళ్ళ ఫోన్ నెంబరు, ఆవిడ పేరు అదంతా కూడా రివీల్ చేస్తాను. అందుకే మీరు బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా ఆవిడ ఫ్రాడ్ అని చెప్పేసి మీరు సేవ్ చేసుకోండి. ఇది సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసాము మేము, వాళ్ళంతా ఫాలో అప్ చేస్తున్నారు. ఇది మేము వదలమండి. సో ఆవిడ రెస్పాండ్ అవ్వాలా, ఆవిడ పేరు ఫోన్ నెంబర్ అన్నీ ఇస్తాం, అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రివీల్ చేస్తాను. మీరు రెస్పాండ్ అవ్వాలి, నాకు తెలుసు ఖచ్చితంగా మీరు చూస్తూ ఉన్నారని చెప్పేసి చూడాలి. ఇట్లాంటి మీరు ఎవ్వరు కూడా ఎంకరేజ్ చేయకూడదు, మీరు వదలకూడదండి. మళ్ళీ నేను 2-3 వదిలేశాను. బట్ నాకు ఏమనిపించిందంటే
ఇట్లా చేస్తే వేరే వాళ్ళు కూడా ఎంతోమంది ఇబ్బంది పడతా ఉంటారు దీనివల్ల. నాలాగా బిజినెస్ చేసేవాళ్ళు మీకు ఇట్లా మోసం జరిగితే, ఫ్రాడ్ చేస్తే కనుక 1930కి డయల్ చేయండి. పోలీస్ దే విల్ హెల్ప్ యూ. ఓకే, ఇది సైబర్ క్రైమ్లో ఖచ్చితంగా కంప్లీట్. మేము జూబ్లీహిల్ సైబర్ క్రైమ్లో కంప్లీట్ చేసాము. వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు. ఖచ్చితంగా దీని గురించి ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం, వదలమండి, అస్సలు వదలం. ఓకే, ఈ మాట మీకు చెప్పేదానికనే మేము ముందుకు వచ్చిన. కస్టమర్స్ కూడా చెప్తున్నానండి, మీరు కూడా ట్రస్టెడ్గా ఉన్న బయర్స్ దగ్గర నుంచే తీసుకోండి. ఎవరు పడితే వాళ్ళు బిజినెస్ చేస్తున్నా అని చెప్తే కూడా మీరు డబ్బులు వేయకండి. అది కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఎందుకంటే కొందరు మేము సప్లయర్స్ మీ వీవర్స్ అని చెప్పేసి కూడా మాకు అన్ని ఫొటోస్ పెట్టేసి అన్నీ చేసేసి కూడా మా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి కూడా మేము సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసాం. అక్కడ కూడా మాకు రికవరీ అవుతున్నాయి. సో అట్లా కూడా జరగకూడదు మీకు ఎవ్వరికి కూడా. మీరు ఇది కూడా జాగ్రత్త పడండి. ఓకే, మంచి కస్టమర్, వాళ్ళు మంచి షాప్, ఎగ్జాక్ట్గా అది మీకు ట్రస్ట్ అయ్యేది ఉన్న వాళ్ళ దగ్గరే మీరు పర్చేజ్ చేసుకోండి. జిఎస్టీ నెంబర్ ఉందా వీళ్ళకి లేదా అనేది కూడా చెక్ చేసుకోండి. కొనేవాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దు, మోసపోకూడదు. ఓకేనా, వాళ్ళు సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ ఉందా, ఒకవేళ మీరు పట్టు సారీస్ కొనేటట్టుగా అవుతాయి, అట్లా ఏది మీకు కరెక్ట్ అనిపిస్తుందో అట్లాంటి చూసి చేసుకోండి. డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. ఓకే, జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ.